హాయ్, దిస్ ఇస్ నిధి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హైలైట్స్. సో ఫ్యామిలీ వీక్ జరుగుతూ ఉంది అండ్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కూడా నిన్నటి ఎపిసోడ్‌లో రావడం జరిగింది అండ్ షీ గాట్ వెరీ ఎమోషనల్. అసలు ఇమాన్యుయల్ అయితే లైక్ ఒక చిన్న పిల్లాడు ఏడ్చినట్టు వాళ్ళ మదర్‌ని హగ్ చేసుకొని ఏడవటం జరిగింది. అండ్ సో వాళ్ళ మదర్ కూడా "వద్దు నాన్న, నువ్వు ఏడిస్తే మాకు ఎనర్జీ తగ్గుతుంది. డోంట్ క్రై" అన్నట్టు ఆవిడ ఓదార్చడం జరిగింది. అండ్ దెన్ వాళ్ళందరూ హైపర్ అయిపోయారు. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ అయితే ఫుల్ ఆన్ ఎనర్జిటిక్‌గా ఉండి అసలు ఇల్లు మొత్తం మార్చేశారనమాట ఆవిడున్న కాసేపు కూడా. సో ఫుల్ అలా హ్యాపీగా చక్కగా ఏంటి 4 రోజులు హాయిగా చక్కగా ఎమోషనల్‌గా ఫ్యామిలీ, ప్రేమాభిమానాలు అన్నీ ఉన్నాయి. ఏంటి ఇంకా గొడవ అవ్వట్లేదు అని అనుకున్నాడో ఏమో బిగ్ బాస్. మరి మొత్తానికి ఒక పెద్ద గొడవ జరిగింది నిన్న. ఏకంగా బాబోయ్! నాకు తెలిసి ఇన్ని సీజన్స్‌లో ఈ లెవెల్ ఆఫ్ ఫైట్ అయితే ఎప్పుడు జరగలేదు. ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఏకంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారా అన్నంత రేంజ్ వరకు వెళ్ళిపోయిందనమాట ఆ గొడవ. లైక్ ఇందులో ఇద్దరి వైపు ఫాల్ట్ ఉంది. సో ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత అండ్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది ఈ వీక్‌కి. సో ఆల్రెడీ 9 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో అండ్ 2 టీమ్స్‌గా డివైడ్ చేయాలి. అంటే 8, 4, 4, 8. సో ఒకళ్ళని క్యాప్టెన్సీ రేస్ నుంచి, క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాలని బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆబ్వియస్‌గా ఓటింగ్ ప్రకారం వెళ్తారు. మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఎవరికైతే వస్తాయో దే విల్ గెట్ ఎలిమినేటెడ్. ఫస్ట్ దివ్య వచ్చి షీ సెడ్ ఐ వాంట్ టు రిమూవ్ తనూజ ఫ్రమ్ ద రేస్. ఎందుకంటే తను ఆల్రెడీ 2 వీక్స్ కంటిన్యూస్‌గా తనకి ఇమ్యూనిటీ వచ్చింది. సో క్యాప్టెన్సీ అనేది ఇమ్యూనిటీ పరంగా కూడా ఎక్కువ చూస్తాం కాబట్టి సో ఐ వాంట్ టు రిమూవ్ తనూజ అని చెప్పడం. అక్కడ స్టార్ట్ అయింది గొడవ. అండ్ అసలు వన్ ఆన్ వన్ ఎంత సేపు అరుచుకున్నారంటే ఒకళ్ళకొకళ్ళు గట్టిగా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నిజంగా ఎళ్లి కొట్టేసుకుంటారా ఏంటి అన్నంత ఎక్స్‌టెంట్‌కి వెళ్ళింది. విచ్ ఈస్ రియల్లీ అనాయింగ్. కాకపోతే ఏంటి అంటే దివ్య చెప్పిన పాయింట్‌లో తప్పేమీ అనిపించలేదు. ఆల్రెడీ కంటిన్యూస్‌గా 2 వీక్స్ తను కెప్టెన్ అయ్యింది అండ్ తనకి ఇమ్యూనిటీ బేసిక్‌గా కెప్టెన్ అంటే కూడా ఇమ్యూనిటీ అనొచ్చు. సో 2 వీక్స్ కంటిన్యూస్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తను రేస్‌లో ఉంటే అనవసరంగా వేరే వాళ్ళకి ఛాన్స్ పోతుందేమో అన్నది దివ్య పాయింట్. అండ్ ఇంతకు ముందర జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల తనూజకి ఎక్కడో మైండ్‌లో ఈ అమ్మాయి నన్ను కావాలనే టార్గెట్ చేస్తుంది అని తను మైండ్‌లో పెట్టేసుకుంది కాబట్టి అక్కడ తన వాయిస్ రైజ్ చేసిందనమాట. నీకు నేనొక్కదాన్నే కనిపిస్తున్నానా? ఇంకెవ్వరు కనిపించట్లేదా? నీ బిహేవియర్ ఏంటి? అది ఇది అని. ఎలా వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏకంగా పర్సనల్ అటాక్ వరకు వెళ్ళిపోయారు. అండ్ సో తనూజ చెప్పిన ఒక పాయింట్ ఏంటి అంటే ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళని చూసి అందరూ అదే చెప్తారని. ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకళ్ళు చెప్పారు కదా! సో ఇప్పుడు తిననే అందరూ నామినేట్ చేయాలని ఎవ్వరు అనుకోరు. ఒకవేళ దివ్య కాకపోయి ఉండుంటే ఇంకొకళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. అండ్ తనూజకి సో దివ్య రేజ్డ్ ఎ పాయింట్ అగైన్. సో తనూజ నీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వే ఫస్ట్ నా దగ్గరకొచ్చి నువ్వే నా పేరు చెప్పి నన్ను నామినేట్ చేయొచ్చు కదా! సో ద ప్రాసెస్ విల్ గో ఆన్. అందరూ అప్పుడు నన్ను నామినేట్ చేసేవాళ్ళు కదా! అని దివ్య ఒక పాయింట్. ఈ లాజికల్ పాయింట్స్ వరకు బానే ఉంది. బట్ ఏదైతే పర్సనల్‌గా వెళ్ళిపోయి నీకు బయట రివ్యూలు సరిపోక లోపలికొచ్చావా అని ఒకళ్ళు, నువ్వు సీరియల్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నావా అని ఇంకొకళ్ళు, ఒకళ్ళు ఇష్టం లేదంటే వాళ్ళ వెంట పడతావేంటి అని ఒకళ్ళు, అసలు ఎంత దారుణమైన రోస్టింగ్ చేసుకున్నారంటే, అసలు ఏకంగా ఇంకా ఫిజికల్ మీదకెళ్ళిపోయి నాకు తెలిసి డెమాన్, రీతు వీళ్ళక్కడ ఇంటి సభ్యులు ఆపకపోతే కొట్టుకునే వాళ్ళేమో గూడా. అండ్ మధ్యలో భరణి గారిని తీసుకొచ్చి ఇంకా ఈ ట్రయాంగిల్ ఆగదు. ఈ సీజన్ ఎండ్ అయ్యేంత వరకు ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి వీళ్ళ ముగ్గురిలో. అప్పుడు గాని ఈ ట్రయాంగిల్ ఆగదేమో. ఇంత వీళ్ళిద్దరూ క్యాప్టెన్సీ దాంట్లో కొట్టుకునే దాంట్లో కూడా మధ్యలో ఆ భరణి గారిని తీసుకొచ్చి ఏంటి మీకు ఇష్టం లేకపోయినా మీ వెంట పడుతున్నానా? ఇదంతా చాలా ఆక్వర్డ్‌గా, వియర్డ్‌గా అనిపించింది ఈ డిస్టర్బెన్స్ అంతా గూడా. అండ్ ఇమాన్యుయల్ గూడా మళ్ళీ తనుజ సో ఓటింగ్ ప్రకారంలో మళ్ళీ మాక్సిమం ఆఫ్ ద ఓట్స్ తనుజాకే వెళ్ళాయి. సో ఈవెన్ ఇమాన్యుయల్‌కి, తనుజాకి కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. సో నువ్వు 2 టైమ్స్ కెప్టెన్‌గా ఉన్నావు. సో నన్నెందుకు రిమూవ్ చేస్తున్నావన్న పాయింట్ పైన మళ్ళీ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ 1 on 1 మళ్ళీ అగైన్ అ ఫైట్. సో ఫైనల్లీ ఆ పెద్ద మహా తుఫాన్ అంతా ఆగిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందన్నమాట. సో క్యాప్టెన్సీ టాస్క్ ఇస్ ఆల్ అబౌట్ ఒక మాన్స్టర్ సెటప్ చేశారు గార్డెన్ ఏరియాలో. అండ్ 2 టీమ్స్ డివైడ్ చేయాలి. అది తనూజ డివైడ్ చేస్తుందనమాట. బీయింగ్ అ క్యాప్టెన్ అండ్ సంచాలక్ ఆఫ్ ద టాస్క్. ఎవరు ఏ టీమ్‌లో ఉండాలి అని. సో భరణి గారు, సంజన అండ్ సో వీళ్ళని ఒక దాంట్లో పెట్టింది. అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మిగిలిన డెమాన్, రీతు, కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి గారు వీళ్ళ నలుగురిని ఒక టీమ్‌లో పెట్టిందనమాట. సో ఏంటి అనంటే బజర్ మోగినప్పుడు వీళ్ళు
ఎవరి టీంలో నుంచి ఒకళ్ళు ఆ మాన్స్టర్ డెన్‌లోకి వెళ్ళాలి అనేది కెప్టెన్‌గా షీల్ డిసైడ్. సో, ఆబ్వియస్‌గా ఇమాన్యుయల్ రెడ్ టీమ్‌లో ఉన్నాడు కాబట్టి తనకి నచ్చదు కాబట్టి రెడ్ టీమ్ వాళ్ళని వెళ్ళమని చెప్పడం జరిగింది. సో, వీళ్ళ మధ్యలో మళ్ళీ డిస్కషన్. సో, ఎవరైతే మాన్స్టర్ డెన్‌లోకి వెళ్తారో దే విల్ బి ఔట్ ఆఫ్ ద రేస్ ఎనీవేస్. సో, మళ్ళీ వాళ్ళ మధ్యలో డిస్కషను, ఓటింగ్ ఇదంతా అయ్యి సంజన గారు లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ దెన్ లోపల మనకి ఒక లివర్ ఉంటుందన్నమాట. దాన్ని రెడ్ అండ్ బ్లూ ఎవరి సైడ్ అయితే పుష్ చేస్తారో వాళ్ళు అగైన్ లోపలికి రావాలి. లోపలికొచ్చిన వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్స్ ఇంకా వాళ్ళు ఔట్ ఆఫ్ ద రేస్ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో, 2 టైమ్స్ ఫస్ట్ రెడ్ వాళ్ళు వెళ్లారు. తర్వాత బ్లూలో నుంచి కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. అక్కడ మళ్ళీ రెడ్, బ్లూ లివర్ పుష్ చేసుకొని ఫుల్ ఫిజికల్ గేమ్ అయ్యి తర్వాత ఇమాన్యుయల్. సో, ఇలా అందరూ వెళ్ళగా లాస్ట్‌కి సుమన్ శెట్టి అండ్ రీతు మిగిలారనమాట. నాకు రీతు కూడా ఎక్కడో కొంచెం సెల్ఫిష్‌గా అనిపిస్తుంది. డెమాన్‌నే పంపించాలనుకోవడం. అంటే పాపం తను కూడా నాకు ఆపర్చునిటీస్ కావాలి, ఆడాలి అని. బట్ డెమాన్ ఎళ్తే రీతు గెలుస్తుంది కాబట్టి, రీతుకి స్కోప్ దొరుకుతుంది కాబట్టి, సో, షీ వాస్ లైక్ డెమాన్‌ని పంపించడానికి ట్రై చేసింది. అండ్ ఆబ్వియస్‌గా సుమన్ శెట్టి ఉండుంటే ఆహ్ రీతుకి ఈజీగా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, తను గూడా కొంచెం మాస్టర్ మైండ్ యూజ్ చేసి కొంచెం సెల్ఫిష్‌గా గూడా అనిపించింది. సో, ఫైనల్‌గా ఆ టాస్క్ అయితే అయిపోయిందన్నమాట. కంటెండర్స్ టాస్క్. సుమన్ శెట్టి అండ్ రీతు వీళ్ళిద్దరే లాస్ట్‌కి మిగిలారు కెప్టెన్సీ కంటెండర్స్‌గా. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాంపిటీషన్ జరుగుతుంది. దట్స్ గోనా బి ఇన్ టుడేస్ ఎపిసోడ్. బట్ వి ఆల్ నో రీతు బికేమ్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ ఇవాళ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ వచ్చి ఈ వీక్ అంతా ఎమోషనల్ ఏం లేదేమో అనుకున్నారేమో. లాస్ట్‌కి ఒక పెద్ద ఫైట్, ఒక వార్ అయితే వచ్చింది. సో, దీని గురించి ఎలా క్వెషన్ చేయబోతున్నారు? వాళ్ళ వెర్షన్స్ ఏంటి? రియాక్షన్స్ ఏంటి? అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఐయామ్ గోనా షేర్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.